దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, పోయిన వారం దేవుని పిలుపు అనేది పోయిన వారం నేను మీకు తెలియచేశాను. అయితే ఆ పిలుపులో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఆ పిలుపు యొక్క విధి విధానాలు ఉన్నాయి. ఆ పిలుపులో మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలా ముందుకు వెళుతున్నాం అనేటువంటిదంతా కూడా అందులో ఉంది. నేను పోయిన వారం మీకు చెప్పినప్పుడు జాలరిగా పిలిచాడు, మనం ఐక్యతగా ఉండాలి, నువ్వు క్రీస్తుకు దాసుడువా మనుషులకు దాసుడువా, నువ్వు దాస్యం అనే కాడి కింద చిక్కవద్దు అనేంత వరకు కూడా మీకు నేను తెలియజేశాను. ఇంకా మనం ముందుకు వెళితే ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడంటే, తీతు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో నుండి ఏమంటాడంటే, దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా నువ్వు నడిచే విధానములో అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే సున్నతి సంబంధులు, దేవుడు పిలుపును పక్కన పెడుతున్నాం. సున్నతి సంబంధులు, మీరు సున్నతి పొందిన వాళ్ళ, సున్నతి లేని వాళ్ళ. ఇక్కడ మనం ఉన్నటువంటి మన స్థితిలో, ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిలో దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన పిలుపుకు తగినట్లుగా మారు మనసు, పాప క్షమాపణ నువ్వు పొందుకొని, బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డగా మారి దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడవగలిగితే సున్నతితో సంబంధము లేదు. మరొకటి ఏమన్నాడు, వారు అవిధేయులట. ఏధేయులు? అవిధేయులు. అవిధేయతతో ఉంటున్నాం, విధేయత లేదు మన దగ్గర. తర్వాత వదరబోతులట, వదరటమే పని, మనం నోటికి ఏది వస్తే అది మాట్లాడుకోవటమే పని. తర్వాత మోసపుచ్చువారునై ఉన్నారు. ఈ రోజున మనం చూస్తే మరి మోసం చేసేవాళ్లే మన చుట్టూ చాలామంది కనపడతా ఉన్నారు. వాళ్ళు సేవకులు. ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు కారు గనుక, వారు అవిధేయులు గనుక, వారు వదరబోతులు గనుక, ఎందుకంటే నిజమైన మారు మనసు వాళ్ళు పొందలేదు గనుక. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, వారి నోళ్ళు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుదురు. ఏం చేస్తున్నాడంట? దుర్లాభం కోసం, లాభాపేక్ష కలిగిన వారై దుర్లాభం కోసం వాళ్ళు ప్రయాణం చేస్తూ ఏం చేస్తున్నారు అని అంటే, కుటుంబాలనే పాడు చేస్తున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యమును మనము జాగరూకత కలిగిన వారమై, దేవుని యొక్క వాక్యము దుర్లాభము కోసం కాకుండా, ధనాపేక్ష వైపు కాకుండా, లోభముతో కాకుండా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారమై దేవుని పిలుపుకు తగినట్లుగా దేవుని యొక్క వాక్యమును దైవోపదేశములుగా మనం వారికి బోధించవలసిన వారమై ఉన్నాం. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా మన బ్రతుకు తెరువు కోసమో, మనం బ్రతకడం కోసమో దేవుని వాక్యం చెప్పకూడదు. కానీ ఇలా చెప్పి దేవుని దృష్టిలో దూరం అయిపోతున్నాం, మానవుల దృష్టిలో మనం శత్రువులం అయిపోతున్నాం. అనేకులకు మనము పనికిరాని వారిగా కనబడుతున్నాం. ఎందుకండి ఇలాగా? మనం దేవుడు ఎలా పిలిచాడో అలాగ చేయాలి కదా. కుటుంబాలు ఎందుకు పాడు చేస్తున్నాం? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఒక కుటుంబం నా దగ్గరికి 1997-98 సంవత్సరాల్లో నా ద్వారా వాళ్ళు రక్షణ పొందారు. నా ద్వారా వాళ్ళు మారు మనసు పొందారు. వారు అన్యజనాంగంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు అసలుకి దేవుడు అంటే తెలియని కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా, దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వారు పరిశీలించుట ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధత కలిగిన దేవుని యొక్క బిడ్డలుగా మార్పు చెందారు. మార్పు చెందినప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే, భార్యాభర్తలు, వాళ్ళ తమ్ముడు భార్య కూడా, వాళ్ళు కూడా మొత్తం, అయ్యగారు మీ దగ్గర మేము బాప్తిసం తీసుకొని మీ దగ్గరికి వస్తామండి గుడికి అని అన్నాడు. అప్పుడు వాస్తవంగా ఇంకొక పాస్టర్ గారు అయితే ఎగిరి గంతేసి వాళ్ళని వీళ్ళ వైపు లాగేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళది ఒక ఫోటో స్టూడియో ఉండేది, వాళ్ళకి ఒక స్టూడియో యజమాని భార్య, మరి అలాగే వాళ్ళ తమ్ముడు కూడా ఫోటో స్టూడియో. వాళ్ళను మనం కలుపుకుంటే ఆటోమేటిక్గా నేను బోళ్ళంత పెద్దోడిని అయిపోతాను అనే ఆలోచన ఉంటుంది ఈ రోజుల్లో.
అప్పుడు నేను ప్రార్థన చేశాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. నేనెమ్మటే వాళ్ళతో అన్నాను, అమ్మా మీ అత్తగారు ఏ గుడికి వెళ్తుందో మీరు కూడా ఆ గుడికి వెళ్ళండి, కుటుంబములను విడదీయుట దేవుని యొక్క పని కాదు అని చెప్పాను నేను. వాళ్ళు బాధపడ్డారు. అయినప్పటికీ కూడా మీ అత్తగారు గుడి వెళ్ళేటక్కడికే మీరు కూడా వెళ్ళండి, అందరూ ఒక గుడికే వెళ్ళాలి అని చెప్పి నేను వాళ్ళకు బోధించాను. నేను దుర్లాభం కోసం, నా దుర్లాభం కోసం నేను బాప్తీసాలు ఇచ్చేస్తాను రమ్మంటే వచ్చేవాళ్లే, కానీ అది ఏమాత్రం కూడా మంచిది కాదు అని దేవుడు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళని ఆ విధంగా వాళ్ళని పంపించాను. వారు ఈ రోజున ది పెంతెకోస్తు అనేటువంటి చర్చికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అందులో మెంబర్ ఆఫ్గా వాళ్ళు ఎంత గొప్పగా ఎదిగారు. అందులో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం ఏంటంటే దేవుని పిల్లలారా, నా దుర్లాభం కోసం, నా స్వలాభాపేక్ష కోసం, నా కోసం నేను సేవ చేయకూడదు, దేవుని కోసం సేవ చేయాలి. ఎందుకంటే ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యం మనకి ఎంతో విలువైంది. ఆ విలువను మనం కాపాడుకోవాలి. ఆ సాక్ష్యాన్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. దేవుని బిడ్డలుగా మారాలి. అదే కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తం ఏంటి, వాళ్ళు ఇలా వస్తానంటున్నారు అని ప్రార్థన చేశా. మరి నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయటం లేదే. నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి కదా. అమ్మ నేను తీసేసుకుంటాను అంటే రామ్మ నేను ముంచేస్తాను అంటున్నావు. ఇది మంచిది కాదు. అందుకే అంటున్నాడు, దుర్లాభం కోసం మనం చేయకూడదు. అందుకనే కుటుంబములనే పాడు చేస్తున్నారు అన్నాడు. కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయి? అదే ఆ రోజు నేను గనక నా దగ్గరికి రండి అని అంటే వాళ్ళ కుటుంబాలు పాడైపోయాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఒక దగ్గరికి, వీళ్ళు ఇంకొక దగ్గరికి. ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు దేవుని పిల్లలారా. అందుకనే దేవుని దగ్గర మనం అడగాలి, నా పిలుపు ఏమిటి అని దేవుని నువ్వు అడిగితేనే ఆ పిలుపుకు తగినట్లుగా నీ సువార్త సేవ అద్భుతంగా ఫలిస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇంకా కొంచెం కిందకి వెళ్ళినట్లయితే 12వ వచనంలో, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరిపోతులను, తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సాక్ష్యం దేనికంట? ఇది నిజమే. తిండిపోతులు. ఎందుకంటే అక్కడికి వెళ్తే నాకు మంచి భోజనం పెడతారు. తిండిపోతా, దేవుని సువార్త సేవకు నీవు పనికిరావని దేవుడు మాట్లాడుతున్నారు. ఓ సోమరి, మోకరించడానికే నీకు మోకాళ్ళు వంగనటువంటి నీవు ఏ పని చేస్తావు? ఇది కూడా దేవుడు నిన్ను మెచ్చడు. ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే 13వ వచనం, ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్లు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసమందు స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ? వాళ్ళని నువ్వు కఠినంగా గద్దించు అన్నాడు. నేను చెప్పేస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాల్లో ఒకసారి కొంతమంది సేవకులకు బాధ కలిగించవచ్చు. నువ్వు బాధపడినంత మాత్రము చేత ఇక్కడ వాక్యమును నువ్వు మార్చలేవు. ఎందుకంటే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించమంటున్నాడు దేవుడు. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. ఆ వాక్యము నిన్ను నీ కుటుంబాన్ని రక్షించటమే కాదు, నీ యొక్క వంశము అభివృద్ధిలోకి రావాలి. అదే దేవుని యొక్క కోరిక. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలి. అదే కదా దేవుని యొక్క పిలుపు. ఇంకా మనం ఇంకొక మాట చూస్తాను దేవుని పిల్లలారా. వాళ్ళు ఏమంటున్నారంటే కల్పనా కథలు అన్నాడు. కల్పనా కథల వైపు ఎందుకు తిరుగుతున్నావు? నీవు కల్పించొద్దు, ఏ కథని కల్పించొద్దు. వాక్యానుసారముగా నువ్వు జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, మరొక మాట చూపిస్తా నేను. ఈ రోజున దేవుని పిలుపును మరచిన వారై, దేవుని పిలుపు లేకోకుండా దేవుడు నన్ను పిలిచాడని చెప్పుకుంటున్నటువంటి వారు ఇంకా ఏం చేయబోతున్నారో చూద్దాం. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనములో నుండి దేవుడు మాట్లాడుతున్నారు. సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నాడని నా తాత్పర్యం అన్నాడు. ఎక్కడ వస్తుంది ఇక్కడ? నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే నేను పౌలు వాడను, లేకపోతే నేను ఫలానా వాడను అంటే, ఇక్కడ అంటాడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను. ఇలా చెప్పుకోరు ఎవరో. దేవుని పిలుపు కలిగిన వాడు దేవుని యొక్క గ్రంథమును బట్టి నడుస్తాడు అంతే.
దీనికంటూ ఇంకొకటి లేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే నీలో ఏమాత్రం కూడా దేవుని పిలుపు లేదు, దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఇవన్నీ చెప్పు. ఎందుకంటే నేను బ్యాప్టిస్టోడిని, ఇంకొకడు అంటాడు నేను పెంతుకొస్తోడిని, ఇంకొకడు అంటాడు నేను లోదరన్ని, మరొకడు అంటాడు నేను ఆర్సీఎంని, మరొకడు అంటాడు నేను క్రీస్తు సంఘాన్ని, మరొకడు అంటాడు. ఇట్లా ఏంటండి ఇది? అసలు ఇవన్నీ అవసరమా మనకి? వీటితో నీకేమైనా పనా? ఎందుకంటే మనకు బిడ్డ పుట్టిన తర్వాత ఒక పేరు ఉండాలి కాబట్టి ఒక పేరు పెట్టుకుంటాం. మనం ఆ పేరుతో పిలుస్తాం, పిలవడానికి పేరు. అంతేగాని నేను ఫలానా బ్యాప్టిస్టోని అని నువ్వు పెట్టుకోవాల్సిన పని లేదు. అలా చెప్పుకొని నువ్వు ముందుకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే నేను క్రీస్తు బిడ్డను, నేను మనుషులకు దాసుడను కాను, నేను క్రీస్తుకు మాత్రమే దాసుడిని. మనం అలా చెప్పుకుంటూ దేవుని పిలుపుకు తగినట్లుగా మనం ప్రయాణం చేయాలి. నువ్వు ఎక్కడుంటే ఏముంది? ఎక్కడంటే ఎక్కడ రక్షణ పొందితే ఏముందండి? ఏ బండ నుండి చెక్కబడితే ఏమైంది? ఏ గుంట నుండి త్రవబడితే ఏమైంది? నేను ఫలానా గుంటవాడిని నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు రావాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. అందుకనే అక్కడ మాట్లాడుతున్నప్పుడు అంటాడు యూదులకే దేవుడా? కాదు, ఆయన అన్ని జనులకు నువ్వు దేవుడై ఉన్నాడు. అన్ని జనులకే దేవుడా? కాదు, ఆయన ప్రపంచమంతటికి దేవుడై ఉన్నాడు. బైబిల్ చెప్తున్నటువంటిది సత్యం కాదా? ఓ ప్రియ దేవుని పిల్లలారా, నేను ఫలానా వాడను ఇలా చెప్పుకుంటున్నావు అంటే దేవుని పిలుపు నీలో లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే ఇవన్నీ పెట్టుకో, దేంతోనే నీకు సంబంధం లేదు. అందరూ మన సహోదరులే, అందరూ మన స్నేహితులే, అందరూ మనకు కావలసిన వారే, అందరితో మనకు సత్సంబంధాలు కలిగి ఉంటాం, అందరినూ మనము దర్శిస్తాం. ఇదే కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీనిని నీవు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ప్రియా దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనములో నుండి ఇక్కడ ఒక మాటను మాట్లాడుతున్నాడు దేవుడు. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు క్షేమాభివృద్ధిని కలుగజేయవు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. ఏం మాట మాట్లాడుతున్నాడు ఆయన? అన్ని విషయములందు నాకు స్వాతంత్రం ఉంది. ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా మనకు స్వతంత్రం ఉంది, కానీ అవన్నీ కూడా చేయదగినవి కాదు అన్నాడు. చేయదగినవి చేయకూడనివి ఉంటాయి, చేయదగినవి కాదు. అలాంటప్పుడు నువ్వు దూరంగా వెళ్ళిపోవటం నేర్చుకోవాలి. మరొక మాట ఏమంటున్నాడు అని అంటే అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధిని కలుగజేయవు. అన్నీ కూడా క్షేమాభివృద్ధి కలుగజేయవు. నీవు క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే జీవగ్రంథమైనటువంటి దేవుని గ్రంథాన్ని చేతబట్టుకొని వాక్యము యొక్క లోతుల్లోనికి నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక నదిలో కానీ సముద్రంలో కానీ నువ్వు ఈత కొట్టాలి అనుకుంటే ఏం చేస్తావు? నువ్వు ఈత కొట్టడానికి వెళతావు. ఒడ్డు మీద ఉండి ఈతున్నావు అనుకోండి, ఈత వస్తుందా నీకు? రాదు. రానప్పుడు ఏం చేయాలి? కొంచెం లోతుకి వెళ్ళాలి. కొంచెం లోతుకి వెళ్ళి ఈత కొట్టడం అనేది నేర్చుకోవాలి. అలా నువ్వు ఈదటం మొదలుపెట్టిన తర్వాత, ఈతగాడివైన తర్వాత ఎంత లోతుకి వెళ్తే అంత మంచిది. ఈతగాడు ఎప్పుడవుతాడు? మొదటగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే విధానంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే బైబిల్లో ఒక చోట మనం బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నేను చీలమండలము లోతు, ఆ తర్వాత మోకాళ్ళ లోతు, ఆ తర్వాత నడుము లోతు, ఆ తర్వాత నేను ఈదలేనంతగా లోతు అన్నాడు. ఎందుకు ఇన్ని లోతులు చూపించాడు అని అంటే మొదటగా మనం నేర్చుకోవాలంటే ఆ వాక్యంలోకి వెళ్ళాలి అని అంటే నీ చీలమండలం లోతు వస్తుంది. ఆ తర్వాత ఇంకాస్త నేను లోతుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మోకాళ్ళ లోతు వస్తుంది. ఆ తర్వాత నేను ఏదాలి అనుకున్నప్పుడు నడువు లోతుకి వెళ్ళాలి. ఆ నడువు లోతుకి వెళ్ళినప్పుడు ఇంకా బాగుంది అనుకున్నప్పుడు ఆ నడువు లోతు ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు నేను సువార్త నేను చేస్తాను అనుకుంటున్నావే, అదే నడుము లోతు. అంటే అక్కడి నుంచి ఈదలేనంత లోతుకి, అంటే ఏదాలి అనేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నువ్వు పరిపక్వత చెందిన వాడు అవుతావు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయాలన్నీ మనం మర్చిపోతున్నాం. ఏదటం చేతగాట్లా నీకు. నీళ్ళల్లో నిలబడ్డావు, బయటకు వస్తున్నావు, నీళ్ళల్లో నిలబడ్డావు, బయటకు వస్తున్నావు. ఇంకా ఏం చేస్తున్నావు తెలుసా? నీళ్ళల్లో దిగి ఒక చెంబు తీసుకొని వెళ్ళి నీళ్లు పోసుకొని వస్తున్నావు. ఏమండి ఇదేమన్నా బాగుంటుందా? నీళ్ళల్లో దిగినోడు ఈత కొట్టాలండి, ఈత కొట్టాలి. బైబిల్లో దిగినటువంటి వాడు బైబిల్ లోతుల్లోకి వెళ్ళాలి. బైబిల్ లోతుల్లోకి దాని ఎత్తును, దాని పొడవును, దాని యొక్క వెడల్పును, దాని యొక్క లోతును అన్ని కూడా నువ్వు చూడగలిగి ఉండాలి. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు.
ఇవన్నీ మానేసేసి మనం ఏం చేస్తున్నాం అంటే అన్నీ నాయే అన్నీ నాయే అన్నీ నాయే అంటాం. అన్నీ చేయదగినవి కావు, అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయనవి కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక మాట చెప్తాను, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. నీకు నువ్వే మేలు చేసుకుంటే ఉపయోగం ఏముంది? ఎదటివాడికి కూడా మేలు చేయటం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎదటివాడు మేలు పొందుకుంటే ఆడు చెప్పుకుంటాడు నీ గురించి, ప్రభువా పలానా దాసుడు వలన నేను ఈ రోజున ఇలాగ నేను ఉన్నాను అంటే ఆ దాసుడు చేసిన మేలే ప్రభు అని అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. అతను చేసేటువంటి ప్రార్థన వారి కుటుంబం అంతా నీ కోసం ప్రార్థన చేస్తుంది. అప్పుడు నువ్వు ఆశీర్వాదాలు వస్తాయి. అంతేగాని ఆడికి నేను ఎందుకు చేయాలి మేలు అనుకుంటే నీకు నువ్వే మేలు చేసుకుంటే ఉపయోగం లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దాని లోతుల్లోకి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యము ఏదటం నేర్చుకోవాలి. నువ్వు ఏదలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యంలో ఎవరైనా వాక్యం చెప్తున్నారు అంటే ఆ రెఫరెన్స్లు రాసేసుకొని ఇక నేను చెప్పగలను అనుకుంటున్నావు, కానీ చెప్పే విధానం నీకు రాదే. ఆ చెప్పే విధానం నీకు రాదే. రెఫరెన్సులు చెప్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ యొక్క వాక్యమును ఏ విధముగా వివరించాలో నీకు తెలియకపోతే, దాని యొక్క లోతుల్లోకి నువ్వు వెళ్ళకపోతే, ఒక మాట అంటాడు, నిండా మునిగినోడంట. ఆ మునిగినోడికి ఏముండదంట? చలి ఉండదట. నిండా మునిగితే చలి ఎక్కడ ఉంటుంది నీకు? దేవుని వాక్యంలో నిండా మునిగితేనే ఏ విధంగా చెయ్యాలనేది వస్తుంది. సుడిగుండాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటావు. అదిగో ఎక్కడ ఉరవడి ఉందో తెలుసుకుంటావు. ఎక్కడ నెమ్మలంగా ఉందో తెలుసుకుంటావు. ఎక్కడ లోతు ఉందో తెలుసుకుంటావు. ఎక్కడ ఎత్తుందో తెలుసుకుంటావు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఆ నీళ్ల లోతుల్లోకి నువ్వు వెళ్ళాలి. ఆ నీళ్లే దేవుని యొక్క వాక్యము అని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎత్తు పల్లాలు ఉంటాయి ప్రియ దేవుని పిల్లలారా, ఇందులో సుడిగుండాలు కూడా ఉంటాయి. అది నువ్వు తెలియట్లా. నీకు సుడిగుండంలో చిక్కబడ్డావా మునిగిపోతావు. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం అంటే తమాషా కాదు. అందుకనే ఏదటం నేర్చుకోవాలి. నువ్వు ఏదటం నేర్చుకోవాలి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక మాట చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఇక్కడ చాలా నీట్గా పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయనను ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని, మృతులలో నుండి మనకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. అంటే ఆయన మరణ విషయములో సమానానుభవం కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. అంటే దేవుని యొక్క మరణము, ఆ దేవుని, ఆ యేసు ప్రభువుని ఏ విధముగా ఆయన మరణానికి పాత్రులుగా ఎంచాడు. అక్కడ ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని రకాలుగా ఆయన ఆ శ్రమలు అనుభవించాడు. ముండ్ల కిరీటము చేతను, కొరడా దెబ్బలు చేతను, బల్లెపు పోట్ల చేతను, ఉమ్మివేయబడుట చేతను, గుద్దుట చేతను అనేక రకాలుగా ఆయనను హింసించిన ఆ హింసలు పాలయ్యాడు. మరి నువ్వు హింసింపబడుతున్నావా? నువ్వు ఆ విధముగా దేవుని యొక్క శ్రమలలో పాలివాడిగా ఉండగలుగుతున్నావా? సేవకుడిని అవగానే నాకు కారు వచ్చేయాలి, సేవకుడిని అవగానే నాకు బైక్ వచ్చేయాలి, సేవకుడిని అవగానే నా కోటు బూటు సూటు కావాలి, నా సేవకుడిని అవగానే మేడలు మిద్దెలు భోగాలు భాగ్యాలు కావాలి. ఎక్కడెక్కడికో పరిగెడుతున్నావు. అమెరికా అంటావు, ఇటలీ అంటావు, ఇక రకరకాల దేశాలు తిరుగుతున్నావు. అక్కడికి వెళ్ళి అడుక్కొచ్చుకొని ఇక్కడ గొప్పోడుగా నువ్వు చలామణి అవుతున్నావు. ఇది కాదు నీ జీవితం. ఇది కాదు దేవుడు నిన్ను పిలిచిన పిలుపు. ఎక్కడెక్కడికో పరిగెట్టడం కాదు. ఉన్న స్థలములో ఉండే ఆశీర్వదించబడాలి, ఉన్న స్థలములో ఉండే దీవించబడాలి, ఉన్న స్థలములో ఉండే వృద్ధిలోకి రావాలి, ఉన్న స్థలములో ఉండే దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా నువ్వు పొందుకోవాలి. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నువ్వు ఉన్న స్థలములో ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించక మాంతాడా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అందుకనే ఏమంటున్నాడంటే, మీరు దేవుని యొక్క పనికి చేసేటప్పుడు దుర్లాభాపేక్షతో కాక, దుర్లాభాపేక్ష అది దాంతో నువ్వు చేయొద్దు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యమును బట్టి నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని ఆయన అంటున్నాడు, సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టుదు ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. ప్రతిదీ మనం పెంటతో సమానముగా ఎంచుకోవాలి. నువ్వెంచుకుంటున్నావా?
ఒకరోజు నేను వాక్యం చెప్తూ నేను ఒకరోజు మా ఇంట్లో ఒక కూడిక ఏర్పాటు చేసి నేను పాస్టర్ని పిలిస్తే అంటున్నాడు, అయ్యగారు ఎన్నింటికి పెడతారు, ఎన్నింటికి అయిపోద్ది, అయ్యగారు అయ్యా భోజనం ఏంటి, భోజనం ఏంటి, మామూలు భోజనం పెడతామయ్యా, అది కాదండి ఏమన్నా పలావ్ కానీ లేకపోతే ఇలా అంటే వీళ్ళు అడిగే విధానం ఏంటండి, పలావులు కావాలి, బిర్యానీలు కావాలి, చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, అక్కడ ఇంకా ఏమేమి పెడుతున్నారు అన్నీ కనుక్కొని వెళ్తున్నారు వాళ్ళు. ఇది దేవుని పనికి లక్షణం కాదు. అందుకనే ప్రతిదాన్ని కూడా నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకోమన్నాడు దేవుడు. దాన్ని పెంటకై వదిలేయి, నువ్వు దాని వైపు చూడొద్దు. వారి రుచిగల పదార్థాలు నువ్వు ఆశించొద్దు, దానివైపు నువ్వు చూడొద్దు. రుచి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యపు లోతులోనికి వెళ్ళినప్పుడు అంతకంటే గొప్ప భోజనాన్ని దేవుడు నీకు పెడతాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇదే కదా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన అంటాడు, సేవకుడు ఎలా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నువ్వు పెంటతో సమానముగా ఎంచుకోవాలి, అప్పుడే నువ్వు సువార్త సేవలో అద్భుతంగా ముందుకు వెళతావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే సేవకుడంట ఎలా ఉండాలో తెలుసా? కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను మనతో మాట్లాడుతున్నాడు. అతను ఎలా ఉంటాడంట, వాని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవుని యొక్క సేవకుడు, నిజమైన దేవుని పిలుపుతో వచ్చిన సేవకుడు ఎలా ఉంటాడు అనంటే, నీచమైన పని చేసేటువంటి వాళ్ళు అసహించుకుంటాడు. ఆ తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తాడు. ఆ తర్వాత అతను ఒకసారి ఒక మాట ఇచ్చాడు అంటే నష్టము కలిగినను మాట తప్పడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అతనికి నష్టము కలిగిన మాట తప్పడు. మాట తప్పని వాడే దేవుని సేవకుడు. ఈరోజు నువ్వు మాట తప్పుతున్నావు అని అంటే నువ్వు సేవకుడివి కాదు. నువ్వు మాట తప్పుతున్నావు అంటే నువ్వు దేవుని సేవకుడు కాదు. నువ్వు మాట ఇచ్చి మాట తప్పుతున్నావు, వస్తా అని రాలేకపోతున్నావు, చేస్తా అని చేయలేకపోతున్నావు, ఇస్తా అని ఇవ్వలేకపోతున్నావు, దాటవేత ధోరణిలో వెళ్తున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది నీవు దేవుని సేవకుడిగా దేవుడు నన్ను పిలిచిన పిలుపు, దేవుడు పిలిస్తే వచ్చానని చెప్తున్నావే, దేవుణ్ణి మోసం చేస్తున్నావు కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు కాదు, అనేకులను మోసం చేయటానికి ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త, ఇస్కరియోతు యోధా వలె అకాల మరణం పొందుతావు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేవుని యొక్క పిలుపు, నీ పక్షంగా దేవుని పిలుపు ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయి. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు సన్మానించగలిగే వాడివై ఉన్నావా? నువ్వు మాట ఇచ్చినప్పుడు నువ్వు ప్రమాణము చేయగా మాట తప్పని వాడై ఉన్నావా? నువ్వు నిజముగా ఆ విధముగా ఉంటే దేవుడు ఇంకా నిన్ను గొప్పగా ఎంచుతాడు అని చెప్పి నేను మీతో తెలియజేస్తున్నాను. ఇంకా మరొక మాట చెప్తాను చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనములో ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదటగా దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని ముందు మనం వెతకాలంట, అప్పుడే అవన్నీ మనకు వస్తాయి. మరి అవన్నీ వదిలేస్తున్నాం. ఏం చూస్తున్నాం? మేడలు కావాలి, నాకు మిద్దెలు కావాలి, నాకు భోగం కావాలి, నాకు భాగ్యం కావాలి, నాకు కార్లు కావాలి, నాకు మోటార్ బైకులు కావాలి. ఇదే ఎందుకండి నీకు? దేవుడు తగిన కాలమందు దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవునికి ఇస్తాడంతే. దేవుడు ఇచ్చేంత వరకు కూడా ఓపిక పట్టు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహామును దేవుడు 75 ఏళ్ల వయసులో దేవుడు పిలిచాడు. 75 ఏళ్ల వయసులో దేవుడు పిలిచిన తర్వాత ఆయనకి గర్భము తెరవలేదు. ఎందుకంటే వారికి బిడ్డలు లేరు. 75 ఏళ్ల వయసులో వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అయ్యా నాకు ఇది కావాలి అది కావాలని ఆయన అడగలేదు. 75 ఏళ్ళు తర్వాత ఎప్పుడు అడిగాడో తెలుసా అండి? 99 ఏళ్ల వయసులో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇక నాకు పరిస్థితి ఇంతేనా? ఇదిగో నాకు పిల్లలు లేరు కదా, మరి ఎవరో నా తమ్ముడు పిల్లలే నాకు వారసులా అన్నాడు. అక్కడ అప్పుడు దేవుడు అడిగాడు, అంతే. అడిగిన తర్వాత దేవుడు దర్శనిచ్చాడు. రేపు వచ్చే ఈ ఏటికి నీ భార్య బిడ్డను కంటది,
అని అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. బిడ్డను గంటది అని చెప్పాడు. చూసారా? మరి అప్పుడు దాకా అయ్యా నాకు పిల్లల్ని నాకు ఆస్తులు అంతస్తులు అని అడిగాడు అబ్రహాము. 25 సంవత్సరాలు ఓపిక పట్టాడు. అప్పుడు కదా దేవుడు ద్వారం తెరిచాడు. ఇక అక్కడి నుంచి ఆయన ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చాడు, కానీ బిడ్డలు లేరు. అది కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను పరీక్షించటానికి దేవుడు చూస్తున్నాడేమో. జ్ఞాపకం చేసుకొని దేవుని పిలుపుకు తగినట్లుగా నువ్వు ముందుకు కొనసాగబడాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మీరందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరు బాగున్నారు మేము కోరుకుంటున్నాం. మరి చెప్పబడ్డ వాక్య లేఖనాలు బట్టి మీరు వింటున్నారని మేము ఆశిస్తున్నాం. ఇంకా తెలియనటువంటి వారికి కూడా మరి మీరు తెలియచేయాలి. పలానా టయానికి టీవీలో వస్తుంది, మరి యూట్యూబ్ ద్వారా వస్తుందని మీరందరూ విని మారు మనసు లేని వారు మారు మనసు పొందుకుంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకుంటారని ఆశపడుతున్నాము. ఆశతో మరి ప్రయాసగా పడి మరి నీ దాసుడు మరి టయానికి వాక్యాన్ని మరి చెప్తున్నాడు, విత్తుతున్నాడు విత్తనాలు. అవి మీ హృదయాల్లో ఫలిస్తూనే నమ్ముతున్నాం. మీరు ఈ వాక్యానికి మరి బద్దులై ఉంటారని ఆశిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రము నాయన. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. నేను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టనన్నావు ప్రభా. మీరు నా యందున్నప్పుడు, నా మాటలు మీ ఎడలున్నప్పుడు మీరు ఏదడితే అది ఇస్తానన్నావు నాయన. నీ కొందనాలు. అందులో బట్టి నీకు స్తోత్రాలు. ఎంతో శ్రమపడి నాయన అయ్యా, రాత్రనక పగలనక నీ దాసుడు నాయన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా దాన్ని వివరిస్తున్నాడు. ఎంతతో ఖర్చుతో కూడుకున్నది ప్రభా. నీ బిడలు విని నాయన మారు మనసు పొందుతారని ప్రభా, నాయన రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకుంటారని, సమస్యలో ఉన్న వారికి విడుదల కలుగు చేసుకుంటారని నమ్ముచున్నాం ప్రభా. ఈ వాక్యం ద్వారాగా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. శ్రమల్లో ఉన్న వారికి విడుదల పొందాలి నాయన. నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు నాయన. నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డలు నాయన విని విడిచిపెట్టడం కాదు, కానీ రక్షణ పొందుకొని ప్రభా దేవుని యందు దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మీరు సహాయం ఇచ్చేయమని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక శ్రమల నుంచి నువ్వు నాయన విడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు ప్రభా అయ్యా. అనుకోని రీతిగా ఒక శ్రమలో చిక్కబడి ఉన్నాము నీ దాసుడు. ఆ శ్రమ నుంచి మీరు విడుదల చేస్తారని మేము ఆశిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన అయ్యా. ఆ శ్రమ నుంచి విడుదల పొందుకొని నాయన దేవుని యందు నాయన తండ్రి ఇంకా మేము ఆసక్తి కలిగి నీ సువార్తలో ప్రభా అయ్యా పాలు భాగస్వామై ప్రభా అయ్యా బూదిగంతముల వరకు నీ సాక్షిగా మేము నిలబొట్టక నీ కృప దయచేయమని అడుగుచున్నాం. మా మరణ పర్యంతం వరకు ఎక్కడ విడిచిపెట్టక నాయన అనేక స్థలాల్లో వాడబడే కృపను దయచేయమని నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ శ్రమ నుంచి విడిపించండి నాయన. విడిపించే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. ఏ మనుషుల వల్ల కాదు నాయన. నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు. నీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభా. ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్క బిడ్డలు నాయన నీ దాసుని కొరకు నాయన వారి జ్ఞాపకం చేసుకొని వారి విజ్ఞాపనలో ప్రభా వారు చేస్తున్న ప్రార్థనలో నాయన అయ్యా నీ దాసుని కొరకు ప్రార్థిస్తారని మేము ఆశపడుచున్నాము నాయన. నీకు వందనాలు. నీకు స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా చెప్పబడి ఉన్న నీ దాసుని ఇప్పటి వరకు వాక్యంలో ప్రభా నీ దాసుడిని మీరు ఎత్తి పట్టుకోండి నాయన. నీ దాసుడికి మంచి శక్తిని బలమును ఆరోగ్యం దయచేసి అయ్యా ఇంకా అనేక స్థలాల్లో వాడబట్టకు నీ కృప దయచేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకును భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును చేరి వచ్చిన వారికి కుడి వచ్చిన వారికి మరి ముఖ్యముగా ఈ యొక్క దృశ్య శ్రావణ యంత్రముల ద్వారా వినుచున్నటువంటి ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించును గాక. స్తోత్రం.
పన్నాలు అందరు బాగున్నారా? అందరూ ప్రతివారం వాక్యం వింటున్నారా? మీరు ప్రతివారం తప్పగా నా యొక్క వాక్యం వింటున్నారని ఆశిస్తున్నాను. కొరకు మా పరిచయ కొరకు తప్పగా ప్రార్థన చేయండి. మీ కొరకు మీ కుటుంబ కొరకు ప్రార్థన చేస్తారు. ఒక చిన్న వాక్యం మీ కొరకు నోటి మాటల చేత గలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను జాగ్రత్త చేయను. ఏబురుగేయడము 7వ అధ్యాయము 21వ వచనము. దేవుని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమె బాధలకు మాకు కాల్ చేయండి. నా యొక్క ఫోన్ నెంబర్ 9009779796. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.